భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలోని బిల్డింగ్ బ్లాక్స్ పబ్లిక్ స్కూల్ టీచర్ ఇందిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో తమ జీవన భృతి కోసం గౌరవ ప్రధానమైన టీచర్ వృత్తిని నిర్వహించుకుంటున్నామని, గత 10 ఏళ్లుగా తాను పనిచేస్తున్న తమ పాఠశాలపై ఓ పత్రికలో వచ్చిన వార్త ఎంతో వేదనకు గురి చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. మేనేజ్మెంట్ ఉద్యోగస్తులం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామని, సమస్య వస్తే మేనేజ్మెంట్ పరిష్కరిస్తారు తప్ప తమను ఇబ్బందుల పాలు ఏనాడు చేయలేదని, ఇలాంటి స్కూలు అని తప్పుడు ప్రచారం చేస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని దండం పెట్టి చెబుతున్నామని, పాఠశాలలోని ఎలాంటి సీక్రెట్ కెమెరాలు లేవని, డ్రెస్సింగ్ రూమ్స్ అసలే లేవని, ప్రిన్సిపల్ రూమ్లోని ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ను తాము ఎవరూ వాడుకోమని, తమ మేనేజ్మెంట్ అలాంటి వారు కాదని తెలిపారు. భవిష్యత్తులో మా పాఠశాల గురించి తప్పుడుగా చేయొద్దని ఆవేదన పూరితంగా హితవు పలికారు. నమస్తే అండి, నా పేరు ఇందిరా. విలియం డాస్ స్కూల్లో చేస్తుంటాను. ఇవాళ మార్నింగ్ పత్రికలో గ్రూప్స్లలో మా స్కూల్ గురించి చెడు ప్రచారం జరుగుతుంది. నేను ఇక్కడ 10 years చేస్తున్నాను ఈ స్కూల్లో. ఈ స్కూల్ నాకు అన్నం పెట్టింది, కానీ ఏ రోజు ఏ ఇబ్బంది కూడా నేను పడలేదు. ఫ్యామిలీగా ఉంటాం మేమందరం, కానీ ఏ టీచర్నైనా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళకి సమస్య ఉన్న తీరుస్తారు, కానీ మేనేజ్మెంట్ ఇలా చేసేదైతే కాదు. మరి ఇలాంటి స్కూల్ అంటే వెళ్ళిపోయిన టీచర్స్ ఉన్నారు, కానీ మరి ఇలాంటి స్కూల్ అని అంటున్నారు. అలాంటప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు మరి కేసు పెట్టి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు కదా. మరి ఇలాంటి స్కూల్ అని తెలిసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మా మేనేజ్మెంట్ అలా చేసేది కాదు. దయచేసి మీకు దండం పెడుతూ చెప్తున్నాను, మా స్కూల్ అలాంటిది ఎప్పుడు ఏ ప్రచారం చేయొద్దు. ఏ సీసీ కెమెరాలు కూడా ఏం పెట్టలేదండి. క్లాస్ రూమ్ చెక్ చేసుకోవడం కోసమే ఉన్నాయండి. అంతకు మించి డ్రెస్సులు చేసుకునే రూమ్ అయితే ఎక్కడ ఉండదు సార్. ఎందుకనంటే స్కూల్లో టీచర్స్ రెడీ అయ్యి వస్తారు తప్పించి రెడీ అవ్వడానికి ఒక రూమ్ అయితే ఎవరికి ఉండదు. ఆ రూమ్ కూడా ప్రిన్సిపల్ మేడం రూమ్. ఆ రూమ్ లో మేము ఎవరో వెళ్ళము. ఆ వాష్రూమ్ కూడా తనే యూజ్ చేసుకుంటారు. మాకు అన్ని సపరేట్ బ్లాక్స్ నుంచి ఉన్న 3 floors లో సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ మేము ఏ రోజు ఆ వాష్రూమ్స్ యూజ్ చేసుకోలేదు. ఏ కెమెరా కూడా పెట్టలేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మా స్కూల్ మీద చేయొద్దని మనవి. థ్యాంక్ యూ. నా పేరు భారతి అండి. నేను 10 years నుంచి బిల్డింగ్ బ్లాక్స్లో చేస్తున్నా. మాకైతే మేనేజ్మెంట్ తరపు నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఎవరో కావాలంటే తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇలా అయితే కరెక్ట్ కాదు సార్. మేము చాలా ఇయర్స్ నుంచి స్కూల్ని నమ్ముకొని చేస్తున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మాకు ఎలాంటి ఇష్యూ లేదు అసలు. ఇంతవరకు నేను హ్యాపీగా చేసుకుంటున్నాం ఇక్కడ. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల నెగిటివిటీగా బయటకు వైరల్ అవుతుంది సార్. కానీ అలాంటిది అయితే ఎప్పుడు ఎవరు అట్లా ఏం లేదు సార్ ఇంతవరకు అయితే. నమస్తే సార్.